హాయ్ అండి, అందరికీ నమస్కారం. మునగాకు నూనె లేకుండా ఎలా వండుకోవాలో తెలుసుకుందాం. దీనివల్ల ఉపయోగాలు కూడా తెలుసుకుందాం. మునగాకులో పాల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. దీనిలో అరటి పండులో కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది. అంతేకాదు, కీళ్ళ నొప్పులకు బాధపడే వారికి చాలా మేలు చేస్తుంది. ఇది బాలింతలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఇది ఎలా చేయాలో తెలుసుకుందాం. ప్యాన్ పెట్టి దాంట్లో 1.5 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ పోసుకుంటున్నాను. పిల్లలు ఎక్కువ ఇష్టంగా తినాలంటే కందిపప్పు వేసుకుంటే చాలు. పప్పులు తగులుతుంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. కందిపప్పులో రుచికి తగ్గ కాస్త ఉప్పు వేసుకుంటే చాలు. ఉప్పు వేసుకొని బాగా మరగనివ్వాలి. నాలుగు పచ్చిమిరపకాయలు తీసి చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కందిపప్పు ఉడికిందా లేదా కచ్చా పచ్చగా ఉడికితే చాలు, ఎందుకంటే ఆకులో మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి. ఇది కాస్త కచ్చా పచ్చగా ఉడికింది. ఇప్పుడు ఆకు వేసేసుకుందాం. ఒలిచి పెట్టుకున్న మునగాకును అందులో వేసి బాగా 4 పచ్చిమిరపకాయలు కూడా చీల్చి పెట్టుకున్నాంగా, అవి కూడా వేసుకోవాలి. వేసి బాగా కలదిప్పాలి. బాగా కలబెట్టేసి కాసేపు మూతేసి పెట్టాలి. ఆ నీళ్ళు ఎగిరిపోయేంతవరకు ఉడకనివ్వాలి. సిమ్ములో పెట్టుకుంటే చాలు, భిన్న ఉడుకుతుంది. మధ్య మధ్యలో కలదిప్పుతూ కూడా ఉండాలి. అడుగంటితే బాగుండదు, రుచి మారిపోతుంది. నీళ్ళు కాస్త ఇంకిపోయాయి. ఇంకా కాసేపు ఇంకనివ్వాలి. కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా, అవి ఇంకితే చాలు. ఆకు కూడా ఉడికిపోతుంది. ఇది ఎక్కువ టైం కూడా పట్టదు ఉడకడానికి. మాడిపోకుండా చూసుకోవాలి దాన్ని. ఇప్పుడు మూత తీసి చూద్దాం. నీళ్ళు ఎగిరిపోయి ఉంటాయి. నీళ్ళు ఎగిరిపోతే అంతే, పొడి